చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ మ్యాచ్లో ఓ 20 ఏళ్ల కుర్రాడు ఓపెనర్గా వచ్చాడు. అనుభవజ్ఞుడైన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను ప్లేయింగ్ 11 నుండి తప్పించి షేక్ రషీద్ అనే ఓ చిన్న కుర్రాడికి డెబ్యూ ఛాన్స్ ఇచ్చారు. వచ్చిన ఆ ఛాన్స్ని చక్కగా ఉపయోగించుకున్నాడు ఆ 20 ఏళ్ల తెలుగు కుర్రాడు. అవును, మన తెలుగోడే. ఊరు గుంటూరు. తన కొట్టే ప్రతి బంతిలో తన తండ్రి తన కోసం చేసిన త్యాగం కనిపించింది. గుంటూరు కారం ఘాటులా రెచ్చిపోతూ తన తండ్రి చిందించిన ప్రతి చెమట బొట్టుకు సమాధానం చెబుతూ తొలి మ్యాచ్లోనే అదిరిపోయే బ్యాటింగ్తో అందరి మనసులు గెలుచుకున్నాడు. తన ఆట తీరును ధోని ప్రశంసించే స్థాయిలో ఆడాడంటే అర్థం చేసుకోవచ్చు. రషీద్ ఆటను చూసిన ధోని ఓటే మాట అన్నాడు. షేక్ రషీద్ ఇతర బ్యాటర్లా కాకుండా అద్భుతమైన షాట్లతో ఆడుతున్నాడు. అతనికి ఆధిపత్యం చలాయించే సామర్థ్యం ఉంది అన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు మన తెలుగోడు ఏ రేంజ్లో ఆట ఆడాడు. ఈ స్థాయికి రషీద్ అంత ఈజీగా రాలేదు. దాని వెనుక ఓ తండ్రి కష్టం ఉంది. రషీద్ పట్టుదల, సంకల్పం కూడా ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలంలోని పాత మల్లాయపాలెం గ్రామంలో జన్మించాడు షేక్ రషీద్. తండ్రి బాలిషా వలి ఓ సాధారణ కూలీ. హైదరాబాద్లో ఓ కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా పనిచేసేవారు. చిన్నప్పుడు రషీద్ తన వయసు పిల్లలతో గల్లీ క్రికెట్ ఆడేవాడు. రషీద్ బంతిని కొడితే పక్కనున్న ఇళ్ల కిటికీలు పగిలిపోయేవి. దీంతో నువ్వు పెద్దయ్యాక స్టార్ క్రికెటర్ అవుతావని స్నేహితులు, బంధువులు అనేవారు. తండ్రేమో పక్కింటి వారు గొడవకు వస్తున్నారని కొడుకుపై కోప్పడిన రషీద్లో ఉన్న ప్రతిభను గమనించి ప్రోత్సహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆర్థిక కష్టాలు ఎదురైనా సరే రషీద్ను క్రికెటర్ని చేయాలని బాలిషా వలి కొడుకును ప్రోత్సహిస్తూ వచ్చారు. అండర్-14లో రాష్ట్ర స్థాయిలో రషీద్ ప్రతిభ చూపించడంతో రషీద్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆడాల్సి వచ్చింది. అలా రషీద్ మంగళగిరిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో కొడుకు కెరీర్ కోసం ఉద్యోగం మానేసి మంగళగిరికి మకా మార్చాడు తండ్రి. అప్పటి నుంచి రషీద్కు తోడుగా ఉంటూ రోజు ప్రాక్టీస్కి తీసుకెళ్లేవాడు. అతనికి ప్రాక్టీస్ లేని రోజు కూలి పనులకు వెళ్లేవాడు. రషీద్ ఆట తిరుగు మెరుగుపడటం కోసం హైదరాబాద్లో శిక్షణ ఇప్పించాడు. అలా రషీద్ తన తండ్రి ప్రోత్సాహంతో ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ను హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ నుంచి ప్రారంభించాడు. ఇలా అండర్-16లో సత్తా చాటిన షేక్ రషీద్ మొదటిసారిగా 2022 అండర్-19 ప్రపంచ కప్కు ఎంపికయ్యాడు. దీంతో తొలిసారి క్రీడా ప్రపంచానికి షేక్ రషీద్ పరిచయం అయ్యాడు. రావడంతోనే జట్టు వైస్ కెప్టెన్ గా ఎంపికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ టోర్నీలో 4 క్యాచ్ల్లో 201 పరుగులు చేసిన షేక్ రషీద్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో 108 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్తో 94 పరుగులు చేసి టీమిండియా ఫైనల్కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ యష్దుల్తో కలిసి 3వ వికెట్కి 204 పరుగులు భాగస్వామ్యం నమోదు చేశాడు. ఇంగ్లాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 84 బంతుల్లో 6 ఫోర్లతో 50 పరుగులు చేసి భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే కొన్ని టెక్నికల్ కారణాల వల్ల 2022 మెగా వేలంలో షేక్ రషీద్ పాల్గొనలేకపోయాడు. ఆ తర్వాత 2022 అండర్-19 వరల్డ్ కప్లో పర్ఫార్మెన్స్ కారణంగానే 2023 ఐపీఎల్ మెగా వేలంలో షేక్ రషీద్ని 20 లక్షల బేస్ ప్రైస్కి కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఆ టీంలో ఉన్న మిగిలిన యంగ్ ప్లేయర్ల మాదిరిగానే షేక్ రషీద్ కూడా ఒక్క అవకాశం కోసం 2 ఏళ్లకు పైగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఇలా షేక్ రషీద్లోని టాలెంట్ను గుర్తించిన చెన్నై సూపర్ కింగ్స్ టీం 2023 మెగా వేలంలో 30 లక్షలకు షేక్ రషీద్ని తిరిగి కొనుగోలు చేశారు. అలా ఐపీఎల్ 2024 సీజన్లో కూడా ఆ జట్టులోనే కొనసాగాడు. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా మైదానంలోకి దిగిన అతనికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో 30 లక్షల కనీస ధరకు సిఎస్కే షేక్ రషీద్ను తిరిగి కొనుగోలు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ గాయపడటం, డివాన్ కాన్వే ఫామ్లో లేకపోవడంతో ఎట్టకేలకు తుది జట్టులో చోటు దక్కించుకోగలిగాడు షేక్ రషీద్. ఇలా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రషీద్ ఎట్టకేలకు అవకాశాన్ని అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ దిగిన లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు చేసింది. చేసింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ 19.3 ఓవర్లలో 5 వికెట్లకు 168 పరుగులు చేసి గెలుపొందింది. ఈ గెలుపులో రషీద్ కూడా భాగస్వామ్యుడు. ఈ గెలుపు గురించి రషీద్ని అడిగితే ఐపీఎల్లో తన తొలి మ్యాచ్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని, ఓపెనర్గా వెళ్లాల్సి రావడంతో ఒకంత నెర్వస్గా అనిపించిందని చెప్పాడు. ఎలా ఆడాలి అనే సందేహం మొదలైంది. అయితే ధోని, శివన్ దుబే నా భయాన్ని పోగొట్టారని చెప్పాడు. ప్రశాంతంగా ఉంటూ నీ స్టైల్లో నువ్వు వాడిని ప్రోత్సహించారు. వాళ్ళు చెప్పినట్టే కూల్గా ఆడి చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ను నెట్ బౌలర్లకు అంకితం ఇస్తున్నానన్నాడు రషీద్. వాళ్ళు చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారట. ఇదంతా కూడా మ్యాచ్ తర్వాత వెల్లడించాడు షేక్ రషీద్. ఇక మనం చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఇప్పటి వరకు చెన్నై తరపున ఆడిన ఓపెనర్లో అతి చిన్న వయస్కుడు షేక్ రషీద్. ఇంతకుముందు ఈ రికార్డు శామ్ కరణ పేరిట ఉండేది. ఆల్రౌండర్ శామ్ 22 ఏళ్ల 130 రోజుల వయసులో సిఎస్కే ఇన్నింగ్స్ ఆరంభించాడు. అయితే రషీద్ 20 ఏళ్ల 222 రోజులకే ఓపెనింగ్ చేసి ఈ ఇంగ్లాండ్ స్టార్ రికార్డును బద్దలు కొట్టాడు. మొదటి మ్యాచ్లోనే చెలరేగిన ఈ యంగ్స్టర్ రూపంలో సిఎస్కేకు దమ్మున్న ఓపెనర్ దొరికాడని పలువురు క్రికెటర్లు అంటున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే గుంటూరు తెలుగు తేజం క్రికెటర్ షేక్ రషీద్ ఐపీఎల్లో అరగ్రహణం చేయడంపై టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ సంతోషం వ్యక్తం చేస్తూ రషీద్ నేను తీర్చిదిద్దిన ఆటగాడని, అందుకే రషీద్ అత్యున్నత టోర్నీ ఆడడం గర్వంగా ఉందని శిష్యుడి గురించి చెప్పి మురిసిపోయారాయన. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే 11 ఏళ్ల వయసులో షేక్ రషీద్ టాలెంట్ను గుర్తించి ఆంధ్ర క్రికెట్ అకాడమీకి ఎంపిక చేశాను. ఆంధ్ర క్రికెట్ అకాడమీ ద్వారా అతని ప్రొఫెషనల్ ఆటగాడిగా తీర్చిదిద్దడం జరిగింది. 13 ఏళ్ల వయసులో షేక్ రషీద్ ను యూకేకి పంపించాం. దాదాపు అక్కడ 2.5 నెలల పాటు ఉన్నాడు. ఎన్నో మ్యాచ్లు ఆడి చాలా అనుభవాన్ని పొందాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి అండర్ 14-16 క్రికెట్లో బాగా ఆడి అండర్ 19 జట్లో చోటు దక్కించుకున్నాడు. ఆ ఏడాది 4 మ్యాచ్ల్లో 3 సెంచరీలు చేశాడు. ఛాలెంజర్స్ ట్రోఫీలో కూడా వరుసగా 2 శతకాలు కొట్టాడు. ఈ ప్రదర్శనతో అండర్ 19 ప్రపంచ కప్ 2022లో టీమిండియాకు వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఆ టోర్నీలోనూ మ్యాచ్ విన్నింగ్ కి కీలక పాత్ర పోషించి తన చేతుల మీదుగా ఇండియాకు అండర్ 19 ప్రపంచ కప్ అందించాడు. అతని పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నానన్నాడు ఎంఎస్కే ప్రసాద్. అలాంటి యువ కెరటం చెన్నై సూపర్ కింగ్స్ కు అరగ్రహణం చేస్తున్నాడంటే నాకు అంతకంటే ఏం ఆనందం ఉంటుంది. అతను మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని ఎంఎస్కే ప్రసాద్ చెప్పుకొచ్చారు. మరి అతి చిన్న వయసులోనే ఐపీఎల్లో సిఎస్కే తరపున ఆడి మనందరికీ పరిచయం అయ్యాడు. మరి మన తెలుగు తేజం గురించి మీరేమంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. రషీద్కి ఆల్ ది బెస్ట్ చెప్పేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Hello everyone, this is Sheikh Rashid. I'm so happy because of after 2 years I get chance to I played really well, but I missed one bad shot, so I got out. But I will rectify my mistakes and just I will do well in the matches, upcoming matches. And thank you all the supporters. First నుంచి ఓడిపోయినా కానీ మీరు అట్లా సపోర్ట్ చేస్తా సిఎస్కేని వదలకుండా, అది చాలా చాలా హంబుల్ మా అందరికీ. ఇంకా థ్యాంక్ యూ ఆల్. ఓకే.